మా బేబీకి మేము స్విమ్మింగ్ నేర్పిద్దామని బేబీ బోట్ స్విమ్మింగ్ డైపర్స్ తీసుకున్నాము. వాటికి ఎంత కాస్ట్ పడింది, ఎలా యూస్ చేసాము, బేబీకి స్విమ్మింగ్ ఎలా నేర్పించాము అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను అమెజాన్లో బేబీ బోట్ ఆర్డర్ చేశాను. సో అది డెలివర్ అయింది అని నోటిఫికేషన్ వచ్చింది. నేను తీసుకుంటానికి బయటకు వచ్చాను. మా బేబీకి స్విమ్మింగ్ నేర్పిద్దామని చెప్పి ఆర్డర్ చేశాను నేను. చూడండి, స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంది ఇంట్లో. ఇది బెస్ట్ టైం అని చెప్పి నేను స్విమ్మింగ్ చేపిద్దాం బేబీని అని డిసైడ్ అయ్యాను. బేబీని స్విమ్మింగ్ చేపించడం అంత ఈజీ కాదు. చాలా కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి మనం. ఈ బేబీ బోట్ ఫిల్ చేయడానికి ఎలక్ట్రిక్ పంప్ కావాలి. మేము ఎలక్ట్రిక్ పంప్ ముందే ఆర్డర్ చేసుకున్నాము. సో మాకు ఈజీ అయిపోయింది. మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ పంప్ తీసుకోకపోతే తీసుకొని బేబీ బోట్ తీసుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్ యూస్ చేసి దీనిలో ఎయిర్ ఫిల్ చేయాలి. మనము ఈ బేబీ బోట్లో ఎయిర్ ఫిల్ చేద్దాము ఎలక్ట్రిక్ పంప్ యూస్ చేసి. సో నాజిల్ లోపలికి పుష్ చేసి గాలి కొట్టాలి మనం. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగే, ఓపిక్గా చేసుకోవాలి మనం. ఉన్నారు కదా, ఈ కింద పార్ట్ అయితే కంప్లీట్ అయింది బేబీ కూర్చుంటానికి. చూడండి, ఎయిర్ ఫిల్ చేసాము ఇందులో. సో పైన పార్ట్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఈ ఎయిర్ పంప్ ఉంది కదా, సో ఈ ఎయిర్ పంపు ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చేస్తే ఆన్ అవుతుంది, ఇచ్చేస్తే ఆఫ్ అవుతుంది బటన్. ఈ బేబీ బోట్కి 3 నాజిల్స్ ఉంటాయి. మనం 3 నాజిల్స్లో ఎయిర్ ఫిల్ చేయాలి, వన్ ఆఫ్టర్ అదర్. సో మనం ఇప్పుడు కింద దానిలో ఎయిర్ ఫిల్ చేసాము, పైన సెకండ్ 1 నాజిల్లో మనం ఎయిర్ ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎయిర్ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ అలా ఫిల్ చేయాలి. మిడిల్లోది థర్డ్ 1. సో 3 వన్ ఆఫ్టర్ అదర్ ఫిల్ చేస్తూ ఉండాలి మనం ఎయిర్ని. గాలి ఎంతవరకు సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. మిడిల్లో బేబీ కూర్చుంటానికి మిడిల్లో సీట్ లాగా ఉంది కదా, సో అక్కడ బేబీ కూర్చుంటుంది. మనం కరెక్ట్గా సెట్ చేస్తున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఫస్టే. ఎయిర్ ఫిల్ చేశాక ఏం చేయలేం కదా, సో ముందు చెక్ చేసుకొని ఫిల్ చేయాలి. కింద బోట్కి చూసారా హ్యాండిల్స్ లాగా వచ్చింది కదా ఎల్లోది, సో అది మనం ఫస్టే ఫిక్స్ చేసి ఎయిర్ ఫిల్ చేయాలి. అప్పుడు అది స్టేబుల్గా ఆగుతుంది కదలకుండా. ఈ బేబీ బోట్ మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. $10 పడింది మాకు. బేబీ బోట్తో పాటు మేము స్విమ్మింగ్ పూల్ డైపర్స్ కూడా ఆర్డర్ పెట్టాము మా బేబీకి. అవి వాటర్ ప్రూఫ్ కదా, సో ఈజీగా స్విమ్ చేయొచ్చు బేబీ. బేబీ బోట్కి ఏ హోల్స్ లేకుండా చెక్ చేసుకోవాలి మనం. నీట్గా ఎయిర్ ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం వాళ్ళకి ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడా. బేబీ బోటు ఎయిర్ ఫిల్ చేసి అన్నీ సెట్ చేసిన తర్వాత ఓవరాల్గా లుక్ చూడండి. నేను కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి మొత్తం చెక్ చేశాను. ఇమేజ్లో ఉన్నట్టే మనం ఎయిర్ ఫిల్ చేసి అలా సెట్ చేయాలి కదా, సో మేము కరెక్ట్గానే సెట్ చేసాము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా బేబీని స్విమ్మింగ్ పూల్లోకి తీసుకొని వెళ్తున్నాం కదా. మా బేబీకి 5 months మొన్నే పడ్డాయి. సో మా బేబీకి స్విమ్మింగ్ నేర్పిద్దామని చెప్పేసి మేము ఈ బోట్ తీసుకున్నాము. బేబీ డైపర్స్ కూడా $8 పడ్డాయి మాకు. 2 వచ్చాయి. అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం మేము. మీలో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే బోట్ ఆర్డర్ చేసుకోవాలి అంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు కదా మేము యూఎస్ఏలో ఉంటాము అని. నేను ఫైనల్గా ఈ బోట్ని మా బేబీ ఎలా యూస్ చేసింది, స్విమ్మింగ్ పూల్లో ఎలా స్విమ్ చేసింది,
ఓవరాల్గా రిజల్ట్ ఏంటి అన్నీ మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్నపిల్లలకి చిన్నప్పుడే స్విమ్మింగ్ నేర్పిస్తే చాలా ఈజీగా వస్తుంది కదా. సో మీలో ఎవరైనా న్యూ పేరెంట్స్ ఉంటే చిన్నపిల్లలకి ఇప్పుడే స్విమ్మింగ్ స్టార్ట్ చేయండి. సో మీ అబ్జర్వేషన్లోనే స్విమ్మింగ్ స్టార్ట్ చేయాలి. మన బేబీకి మనతో బాండింగ్ చాలా ఉంటుంది కదా. సో మనం చెప్తే బేబీకి చాలా ఫాస్ట్గా వస్తుంది. హ్యాండిల్స్ చూస్తున్నారు కదా, హ్యాండిల్స్ పట్టుకొని బేబీ కూర్చుంటుంది అందులో. మినిమం ఈ బోటు 3-4 ఇయర్స్ వరకు వస్తుందనుకుంటా. చూడాలి. బోట్ అయితే చాలా స్ట్రాంగ్గా బాగుంది. మా స్విమ్మింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో కదా. మా లిల్లీకి ఇక్కడే మేము స్విమ్మింగ్ నేర్పించేది. చాలామంది పిల్లలు చూడండి ఎలా స్విమ్ చేస్తున్నారో. స్విమ్మింగ్ రాకపోతే ఫస్ట్ టైం ఇలా ట్యూబ్ తీసుకొని వచ్చి ట్రై చేస్తారు కదా. మేము ఫస్ట్ మా బేబీ బోట్ వాటర్లో వేసి మునుగుతుందా లేదా అని టెస్ట్ చేసాము. అంతా ఓకే అయిన తర్వాత బేబీని సీట్లో కూర్చోబెట్టాము బేబీ బోట్లో. సో చూడండి ఎలా ఫ్లోట్ అవుతుందో. తన్ని వాళ్ళ ఫాదర్ అబ్జర్వేషన్లో ఉంది. వాళ్ళ ఫాదర్ ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటున్నారు లిల్లీని. లిల్లీకి స్విమ్మింగ్ నేర్పించడానికి చూడండి వాళ్ళ డాడీ పక్క నుండి జాగ్రత్తగా నేర్పిస్తున్నారు. సో బేబీని స్విమ్మింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు మనం ఎవ్రీ సింగిల్ మినిట్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. చిన్నపిల్లలకి ఊపిరాడదు కదా నీళ్ళు లోపలికి వెళ్తే. మా బేబీ స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, అందరినీ చూస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. తను కూడా, తనకి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇది తన స్విమ్మింగ్ పూల్ వీడియో. మీకు ఎలా అనిపించింది? చిన్నపిల్లల్ని ఫస్టే స్విమ్మింగ్ పూల్లో వేస్తే వాళ్ళకి స్విమ్ చేయడం రాదు కదా. సో ఫస్ట్ 2-3 డేస్ వాళ్ళని ఇలా అలవాటు చేసి తర్వాత వాళ్ళని వాటర్లో స్విమ్మింగ్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఈజీగా అలవాటు అవుతుంది వాళ్ళకి. ఎక్కువసేపు చిన్నపిల్లల్ని వాటర్లో ఉంచకూడదు కదా. సో మేము మా బేబీని ఫస్ట్ డే కాబట్టి కొంచెం సేపు వాటర్లో ఉంచి తర్వాత తీసుకొని వెళ్ళాము. మా బేబీ మాకు చాలా బాగా కోఆపరేట్ చేసింది. పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించాలంటే చాలామందికి భయం ఉంటుంది. సో ఇలా బేబీ బోట్ తీసుకొని మీరు మీ పిల్లలకి ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు. బేబీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది వాటర్ని. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో మా బేబీ. మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలామంది ఇలా బాల్తో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మా ఈవినింగ్ టైం ఇలా మేము స్విమ్మింగ్ పూల్లో స్పెండ్ చేసాము. మా డే చాలా హ్యాపీగా అనిపించింది బేబీతో. ఇలా మా బేబీ బోటు బేబీ డైపర్స్ $18 అయ్యాయి. సో ఓవరాల్గా మా లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్విమ్మింగ్ పూల్కి మనం సపరేట్గా డైపర్ తీసుకోవాలి. వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఆ డైపర్. సో డైపర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఇవి బేబీ డైపర్స్ ఆల్వా బేబీ ప్రోడక్ట్స్ నుండి తీసుకున్నాం మేము. 2 డైపర్స్ వచ్చేసి మాకు $8 పడ్డాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. చూడండి స్విమ్ డైపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మీకు డైపర్ చూపిస్తూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిటీ చాలా బాగుంది. అడ్జస్టబుల్ కదా. సో బేబీకి కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళ సైజ్ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా బటన్స్ పెట్టేయడమే అంతే. చాలా ఈజీగా ఉంది ఈ డైపరు. స్విమ్మింగ్ పూల్ డైపరు. సో చూడండి ఇది వాటర్ ప్రూఫ్. అడ్జస్టబుల్ చేయడానికి మనకి బటన్స్ ఇచ్చారు. సో బేబీ సైజ్ తగ్గట్టు మనం ఈ బటన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్కి కూడా ఇచ్చారు 2 బటన్స్. సో ఇటు సైడ్ 3 బటన్స్, లెఫ్ట్ 3, రైట్ 3,
ఇంకా బాటమ్ కూడా ఇచ్చారు. బేబీ సైజ్ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బటన్స్ని. లోపల చూపిస్తాను మీకు ఇప్పుడు. సాలిడ్స్ ఏమైనా ఉంటే అవి ఆగడానికి ఇట్లా ఇచ్చారు క్లాత్ క్వాలిటీ. ఈ సైడ్స్ ఇలా ఓపెన్గా ఉంటాయి, బోత్ సైడ్స్. సో మనకి ఇది టైట్ హగ్ లాగా ఉంటుంది. బేబీకి కంఫర్ట్గా ఉండడానికి ఈ క్వాలిటీ స్మూత్గా ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. ఇది మనం వామ్ వాటర్తో వాష్ చేయాలి. మిషన్ వాష్ అయితే 30 డిగ్రీ సెల్సియస్లో వాష్ చేయాలంట. ఈ డైపర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి చూద్దాం మనం. స్విమ్ చేసేటప్పుడు యూజ్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు. అన్ని సైజులకి ఫిట్ అవుతుంది, ఇది ఎలాస్టిక్ కదా, సో అతికినట్టు ఉంటుంది అని. హ్యాండ్ వాష్ కానీ మిషన్ వాష్ కానీ 30 డిగ్రీ సెల్సియస్లో యూజ్ చేయాలి. ఈ డైపర్ని మనం వింటర్ సీజన్లో యూజ్ చేసినట్లయితే ఎండకి డ్రై చేయమన్నారు, లేకపోతే మోల్డ్ ఫామ్ అవుతుందంట. సో చాలా స్మూత్గా కంఫర్ట్గా బాగుంది డైపర్ క్వాలిటీ. మీలో ఎవరైనా న్యూ మామ్స్ బేబీకి స్విమ్మింగ్ నేర్పిద్దాము అని అనుకుంటే ఈ డైపర్ ప్రిఫర్ చేయొచ్చు.